రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది అని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శ్రీనివాసరావు విమర్శించారు. ధర్మపురిలో తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజారోగ్య పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా మారాయని, ఎవరైనా బ్రతకడానికి పాలు నీళ్లు తాగుతారు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ రెండు ప్రాణాంతకంగా మారుతున్నాయి అని, కల్తీ పాలు, కలుషిత నీటి కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచుగా వెలుగు చూస్తున్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో కేవీ సూర్యనారాయణరాజు, నెక్కల నాయుడు, బాబు, నరసింహమూర్తి, జైహింద్ కుమార్ పాల్గొన్నారు. ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక సిండికేట్ గా ఏర్పడిపోయి రైతుల్ని దోచుకునే కార్యక్రమం చేస్తారు. కానీ ప్రభుత్వం ఎక్కడ చర్యలు లేవు, ప్రభుత్వ ఇంటర్ఫీరెన్స్ లేదు. ప్రభుత్వ ఇంటర్ఫీర్ అయ్యి అధికారులతో కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడం అనేక సార్లు డిమాండ్ చేస్తూ ఉంటాం, కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వం చలనం ఉండదు. కానీ ఏం మాట చెప్తారంటే ఓ మాట చెప్తారు, లేదు లేదు బ్రహ్మాండంగా ఉందని చెప్తారు. యూరియా బస్తా దొరకదు, ఇవాళ రైతులు కష్టాలు పడతా ఉన్నారు. ఇవాళ వారికి అనేక హామీలు ఇచ్చారు, ఒక్క హామీని కూడా మీరు నెరవేర్చిన పరిస్థితి వల్ల అన్ని రంగాల్లో విఫలమైంది. నేను నేరుగా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, తక్షణమే మీ గిరిజన శాఖ మంత్రులు లేరు, వారికి ఆదేశాలు ఇవ్వండి, అధికారులకు ఆదేశాలు ఇవ్వండి. తక్షణమే ఆశ్రమ పాఠశాలకి ఆ బాలికలకి ఒక భరోసా కల్పించండి, వాళ్ళకి స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వండి అని చెప్పి మీ ద్వారా కోరుతూ, ఈ జిల్లాలో కానీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ ఎక్కడికక్కడ డయేరియా వ్యాధితో ఇవాళ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఒక మంచి స్వచ్ఛమైన నీరుని తాగడానికి కనీసం అవకాశం కల్పించండి అని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను.